Chemistry is Cernite, and today topic is the continuation of organometallic compounds and organometallic compounds and carbonyls గురించి ఆల్రెడీ ఒక క్లాస్ అనేది మనం ప్రీవియస్ క్లాస్ ఒకటి అనేది అప్లోడ్ చేసాము. ఆ క్లాస్లో మెయిన్లో వచ్చేసి కార్బోనైల్ అటాక్స్ ఎలా ఉంటాయి, ఐసోలేటెడ్ కార్బోనైల్, టెర్మినల్, బ్రిడ్జ్ కార్బోనైల్, మెటల్ కార్బోనైల్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, మెటల్ కార్బోనైల్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ఏ ఆర్బిటల్స్ మధ్య మెటల్ అండ్ కార్బోనైల్ మధ్య బాండింగ్ జరుగుతుంది, డీలో ఏ ఆర్బిటల్స్ అనేవి యూజ్ చేస్తాం, కార్బోనైల్స్లో ఏ ఆర్బిటల్స్ అనేవి యూజ్ చేస్తాం అనేది చూసాం. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ కార్బోనైల్ ఒక మెటల్ కార్బోనైల్ బైండ్ అయి ఉంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అంటే బైండ్ అయి ఉంటే దాన్ని స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. అది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం కార్బోనైల్ ఐడెంటిఫై చేస్తాము. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్నీ మనం చూసాం. స్క్వేర్ ప్లానర్లో ఎలా ఉంటాయి, ట్రైగోనల్, బైపిరమిడల్లో, ఆక్టాహెడ్రల్ ఎలా ఉంటాయి, అండ్ కార్బోనైల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అవన్నీ చూసాం. వాటి బ్యాక్ బాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్యాక్ బాండింగ్ అనేది ఏ విధంగా కార్బోనైల్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. అవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూడటానికి అవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, వాల్యూసే అనుకున్నాం. వాల్యూస్ రిమెంబర్ చేసుకోవాలి. మనం క్వశ్చన్ అవే ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు, 2 మార్క్స్కి ఇస్తారు, 4 మార్క్స్ కూడా అవే ఇస్తారు. చాలాసార్లు 4 మార్క్స్కి 4 అడుగుతారు. ఇవన్నీ కార్బోనైల్స్లో వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏందని కూడా అడుగుతారు. ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ చేయటము, కార్బోనైల్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ. అండ్ నా వచ్చి సిమెట్రీ ఆఫ్ మెటల్ కార్బోనైల్. సిమెట్రీ ఆఫ్ మెటల్ కార్బోనైల్స్ మీన్స్ ఆక్టాహెడ్రల్లో కానీ ట్రైగోనల్, బైపిరమిడల్ ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు దాంట్లో కార్బోనైల్స్ ఉన్నప్పుడు మనం ఎన్ని బ్యాండ్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి స్పెక్ట్రోస్కోపీలోనే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మొత్తం వచ్చి 4 మొత్తం ఇది వచ్చి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్లో మెటల్ ఈజ్ సరౌండెడ్ బై సేమ్ కైండ్ ఆఫ్ లైగండ్ విచ్ ఈజ్ కార్బోనైల్. మొత్తం కార్బోనైల్ తోటి మనం బైండ్ అయింది కాబట్టి మొత్తం అనేది సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. దీని యొక్క స్ట్రెచింగ్, దీని యొక్క పాయింట్ గ్రూప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్. అన్నీ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇది రెగ్యులర్ ఆక్టాహెడ్రన్ కాబట్టి అన్నీ లైగెండ్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఏమొస్తుంది, 1 బ్యాండ్ అనేది వస్తుంది, 1 స్ట్రెచింగ్ కార్బోనైల్ బ్యాండ్ అనేది వస్తుంది. కార్బోనైల్ స్ట్రెచింగ్ బ్యాండ్ అనేది మనకి ఇక్కడ 1 వస్తుంది. ఎందుకంటే అన్నీ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఈ గ్రూప్ థియరీ కూడా ఇక్కడ ఖచ్చితంగా గ్రూప్ థియరీ తెలిస్తేనే ఇది మనకి అర్థమవుతుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ సపోజ్ ఏదైనా ఒక ఈ అన్ని 6 కార్బోనైల్స్లో ఒక పొజిషన్ అనేది రీప్లేసెస్ విత్ అనదర్ లైగండ్, సమ్ కైండ్ ఆఫ్ లైగండ్, ఏ లైగండ్ అయినా తీసుకోండి, న్యూట్రల్ కానీ అనైనిక్ లైగండ్స్, బైడెంట్, ట్రైడెంట్ ఏదైనా తీసుకుని ఒక లైగండ్తో రీప్లేస్ అనేది చేస్తే ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని బ్యాండ్స్ అనేవి మనకి డిటెక్ట్ అవుతాయి అంటే మనము ఫస్ట్ దీని గ్రూప్ థియరీ అనేది చూడాలి. ఫస్ట్ ఇక్కడ మొత్తం అనేది మనకి గ్రూప్ థియరీలో వచ్చేసి ఇక్కడ పాయింట్ గ్రూప్ ఫస్ట్ ఎలా రావాలంటే ఇక్కడ 4 అనేది ఉన్నాయి. ఈ 4 అనేది మనం ఇట్లా లైక్ పేపర్ని హోల్డ్ చేసి పేపర్ని రొటేట్ ఎలా చేస్తామో అలా రొటేట్ చేస్తే ఈ 4 అనేది ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి వస్తాయి మనకి. CO1, CO2, CO3, CO4 ఉంటాయి. L ఉంటుంది, CO అంతే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్ రావాలి కాబట్టి మనం దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ CO ఇవి ఇంతే ఉంటాయి. ఇది వచ్చేసి CO2 ఇట్లా వెళ్తుంది, ఇది CO1, ఇది వచ్చేసి CO4, CO3 అనేది ఉంటుంది. అలా ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఇలా ఇస్తుంది మనకి. ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి రావాలి. ఇక్కడ ఎల్ అనేది మనం అనేది రొటేట్ చేసినప్పుడు జరగదు. సో ఇక్కడ పేపర్ మీద హోల్ పెట్టి ఇట్లా రొటేట్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని పీర్స్ త్రూ పేపర్ C4 కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. C4 అనేది వస్తుంది. లైక్ సిమిలర్ టు ఎలా అంటే ఎమిన్స్ పాయింట్ గ్రూప్ C3 ఎలాగో ఇది కూడా అంతే. ఎమిన్స్ పాయింట్ గ్రూప్ రావాలంటే మనం ఏం చేసాము, ఫస్ట్ ఇక్కడ C3 కాన్ఫిగరేషన్ ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ప్లెయిన్ అనేది ఇలా పాస్ చేసినప్పుడు మనకి ఏంది 3 సిగ్మా V అనేది ఉంటుంది. మొత్తం పాయింట్ గ్రూప్ వచ్చి C3 అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి C4 అనేది కాన్ఫిగరేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ప్లెయిన్ అనేది పాస్ చేస్తే ఈ ప్లెయిన్ పాస్ చేసినప్పుడు మనకి అటు ఇటు బోత్ సైడ్స్ అనేది సేమ్ అనేది రావాలి, మిర్రర్ ఇమేజెస్లో అనేది రావాలి. సపోజ్ ఇక్కడ పాస్ చేస్తే
ఇక్కడ ఒకటి ఆల్రెడీ పాస్ చేసాం కాబట్టి ఒకటి ఉంటే మనం ఏముంటుంది, ఆల్రెడీ 4 ఉంది, 1 మనకి సిగ్మా ప్లేన్ అండ్ సిగ్మా వి ఉంది. సో 4 సిగ్మా వి ఉంటాయి, మొత్తం C4V కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. C4V కాన్ఫిగరేషన్ అనేది వచ్చింది పాయింట్ గ్రూప్. ఇప్పుడు ఈ కార్బోనైల్స్ మొత్తం ఎన్ని ఇస్తాయి మనకి, C4Vలో వచ్చేసి మనకు వచ్చేసి 3 బ్యాండ్స్ అనేవి వస్తాయి. C4Vలో మనకి 3 బ్యాండ్స్ వస్తాయి. 3 బ్యాండ్స్ ఎలా వస్తాయో చూద్దాము. ఫస్ట్ దీనికి నేను ఇంకా ఈజీ వేలో కొంచెం తమ్మురులు గుర్తుపెట్టుకోవడం కోసం, దీనికి సిస్లో ఉంది, దీనికి ఇది ట్రాన్స్లో ఉంది, ఇది అబౌవ్ ద ప్లేన్లో ఉంది, ఈ బిలో ద ప్లేన్లో ఉంది. ఈ మొత్తం డిఫరెంట్, ఈ 1 2 3, ఈ 3 వచ్చి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఆ 3 వచ్చేసి 3 డిఫరెంట్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇస్తాయి C4V పాయింట్ గ్రూప్. దీనికి సిస్లో ఉంది, దీనికి ట్రాన్స్లో ఉంది, అబౌవ్ ద ప్లేన్ ఉంది, బిలో ద ప్లేన్లో ఉంది. ఈ 3 కలిపితే మనకు వచ్చేది డిఫరెంట్గా అనేది వస్తుంది. అండ్ తర్వాత డై సబ్స్టిట్యూటెడ్ చూసుకుంటే, అండ్ డై సబ్స్టిట్యూటెడ్ సిస్ డై సబ్స్టిట్యూట్ చూసుకుంటే ఈ సిమిలర్ టు ఎలా ఉందంటే మనకి H2O లాగా ఉంటుంది. మనం ఏదైనా పాయింట్ గ్రూప్లో మ్యాక్సిమం మనం తమ్ముళ్ళు ఏంటంటే ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు అది సిమిలర్గా దేనికి ఈక్వలెంట్గా ఉందనేది మనం ఎజ్యూమ్ చేసుకొని చూసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అది పాయింట్ గ్రూప్ H2Oలా ఉంది కాబట్టి మనకు వచ్చేసి ఇట్లా ప్లేన్ అనేది పాస్ చేస్తాము, ప్లేన్ చేసి ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి వస్తాయి. ఇది ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. సో దీని ఒక పాయింట్ గ్రూప్ వచ్చి C2V ఉంటుంది. మొత్తం ఈ 4 అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం 4 బ్యాండ్స్ అనేది వస్తుంది. C2V పాయింట్ గ్రూప్ మనకి 4 బ్యాండ్స్ అనేది వస్తుంది. ఏంది, సిస్ డై సబ్స్టిట్యూటెడ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. అదే ట్రాన్స్ డై సబ్స్టిట్యూటెడ్ అయితే ఇది అసలు వెరీ ఈజీ. లైగెండ్ CO ఇట్లా ఉంటుంది. ఫస్ట్ C4 పాయింట్ గ్రూప్ ఉంది, పేపర్ మీద హోల్డ్ చేసి ఇట్లా రొటేట్ చేస్తే ఇవన్నీ కూడా ఈ 1 2 3 4 ఈక్వలెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ C2V కూడా ఉంటుంది. C2V అనేది ఇట్లా చేసినప్పుడు, ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఈ ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. సో C2 కూడా ఉంటుంది, అంటే 4C2 ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మాలిక్యులర్ ప్లేన్ అనేది కూడా ఉంటుంది, ఒక సిగ్మా H అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్లేన్ అనేది ఉంటుంది, సిగ్మా ప్లేన్ అనేది ఉంటుంది, సిగ్మా వి ఉంటుంది. సో 4 సిగ్మా వి ఉంటుంది. సో ఇది ఇప్పుడు వచ్చేసి D4H ఉంది, లైక్ సిమిలర్ టు బెంజీన్ ఆర్ ప్లాటినం టెట్రాక్లోరైడ్ -2 ఉంటుంది. ఇది సిమిలర్ టు ఇలానే ఉంటుంది, సేమ్ ఇది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంది, ఇది మొత్తం కార్బోనైల్స్ అన్నీ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. D4H అండ్ 1 బ్యాండ్ అనేది వస్తుంది. ఒకసారి నెమ్మదిగా మీరు చూసుకోండి. ఫస్ట్ పేపర్ మీద హోల్డ్ చేసి ఎలా రొటేట్ చేస్తామో అలాగా మనము దీన్ని ఇట్లా చేసి రొటేట్ చేసుకుంటే మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. వీటన్నీ కూడా కాన్ఫిగరేషన్ ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి. తర్వాత C2 అనేది పాస్ చేసినప్పుడు మనకి అన్నీ కూడా ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి. తర్వాత సిగ్మా ప్లేన్ అండ్ మాలిక్యులర్ ప్లేన్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు D4H 1 బ్యాండ్ అనేది ఉంటుంది. అన్ని కార్బోనైల్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఈ కార్బోనైల్స్ అన్ని ఇక్కడ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఈ లైగండ్కి ఇవన్నీ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్రోమియం టెట్రాకార్బోనైల్ డై BC ట్రైఫినైల్ పాస్ఫిన్ అనేది ఉంది. షో IR బ్యాండ్ ఎట్, ఇక్కడ IR బ్యాండ్ అనేది చూస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, న్యూ CO మనకి టెర్మినల్గా ఉంటే 2125 to 1850/cm ఉంటుంది. అంటే ఇవంతా ఏంది, టెర్మినల్గా మెటల్కి బాండ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనకి ఓన్లీ 1 బ్యాండ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంది, డై సబ్స్టిట్యూటెడ్ ఉంది, ఆక్టాహెడ్రల్ కాప్సీ డై సబ్స్టిట్యూట్ ఉంది. ఇప్పుడు వీటిలో స్ట్రక్చర్స్ అనేవి మనకి 2 ఎగ్జిస్ట్ అవుతాయి. CO PPH CO. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో మనకి నార్మల్గా సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి.
కాకపోతే మనకి ఇక్కడ ఐఆర్ బ్యాండ్ బట్టి ఏ స్ట్రక్చర్ ఇది అటైన్ అవుతుందంటే ఇక్కడ ఓన్లీ 1 బ్యాండ్ అనేది ఉంది. 1 బ్యాండ్ దేనికి వస్తుంది, దీనికి వస్తుంది. D4H పాయింట్ గ్రూప్ ఓన్లీ 1 బ్యాండ్ ఎగ్జిబిట్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఇదే సేమ్ ఇదే సిఎస్ఐఆర్ నెట్లో అడిగారు. కొన్ని సమ్ ఇలా ఇచ్చే ఎగ్జాంపుల్స్ సిఎస్ఐఆర్ నెట్లో అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ ట్రై సబ్స్టిట్యూట్లో మనకి ఫేషియల్ మెరిడియోనల్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫేషియల్ అంటే అన్ని 90 degrees ఉంటాయి, స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీని పాయింట్ గ్రూప్ వచ్చేసి C3V పాయింట్ గ్రూప్ ఉంటుంది. మొత్తం 2 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. 2 బ్యాండ్స్ ఎందుకు, ఈ రెండు సేమ్ ఎన్విరాన్మెంట్లోనే ఇది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో 2 బ్యాండ్స్ ఉంటాయి. C3V ఎందుకు ఉందంటే మనం పేపర్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ 3 L లైగెండ్స్ అనేవి ఈక్వలెంట్ స్ట్రక్చర్స్ రొటేట్ అవుతాయి అండ్ 3 కార్బోనైల్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఇక్కడ కూడా ఇది రొటేట్ చేసినప్పుడు మనకి ఇవి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి, ఇవి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి, ఇవి ఇట్లా రొటేట్. C3V పాయింట్ గ్రూప్ 2 బ్యాండ్స్ ఉంటాయి. బికాస్ ఎందుకంటే ఈ రెండు సేమ్ ఎన్విరాన్మెంట్లోనే ఇది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో, సో 2 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి C2V పాయింట్ గ్రూప్ వస్తుంది, 3 బ్యాండ్స్ అనేవి వస్తాయి. విచ్ ఈజ్ సిమిలర్ టు ఎట్లా ఉంటుందంటే మనకి వాటర్లా ఉంటుంది. ఇక్కడ ఇది అనేది ఉంటుంది. ఇట్లా ప్లేన్ అనేది పాస్ చేస్తే దీనికి ఇది ఈక్వలెంట్ స్ట్రక్చర్, దీనికి ఇది ఈక్వలెంట్ స్ట్రక్చర్, దీనికి ఇది అవుతుంది, దీనికి ఇది ఈక్వలెంట్ స్ట్రక్చర్స్గా అనేవి రొటేట్ అవుతాయి. సో ఈ C2V పాయింట్ గ్రూప్ ఉంటుంది. ఈ 3 వచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి 3 బ్యాండ్స్ని మనకి ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది ఫేషియల్ ఉంటుంది ఐసోమర్, ఇది మెరిడోనియల్. చూసారు, ఇది చాలా ఈజీ. ఇవి వచ్చేసి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో కార్బోనైల్స్ అనేది బైండ్ అయినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ లైగెండ్ మనం కార్బోనైల్ కాకుండా వేరే లైగెండ్తో కార్బోనైల్ని రీప్లేస్ చేసినప్పుడు వాటి యొక్క స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా చేంజ్ అవుతాయి అని చూద్దాం. పాయింట్ గ్రూప్ని బట్టి మనం వాటి యొక్క స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీని చేస్తాం. ఒక లైగెండ్ అనేది ఉంటే C4V ఉంటుంది, 3 బ్యాండ్స్ ఉంటాయి. అదే 2 సబ్స్టిట్యూట్ C2V 4 బ్యాండ్స్ ఉంటాయి. అది 2 ట్రాన్స్ డై సబ్స్టిట్యూట్ అయితే 1 బ్యాండ్ ఉంటుంది. ఫేషియల్ మెరిడియోనల్ అయితే బ్యాండ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఐ నెట్లో చాలాసార్లు అడిగారు అండ్ గేట్లో కూడా చాలాసార్లు అడిగారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.